నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 33/11 విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిచ్పల్లి సిఐ తిరుపతి. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సూచన. డ్వాక్రా మహిళా సంఘం భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విమర్శలు మాని బహిరంగ చర్చకు రండి. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్. ఒకే గ్రామానికి 40 కోట్లు మంజూరు చేయించా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్మయుద్ధ సభకు మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. వేల్పూర్లో గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోతి భూమన్న. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన తహసీల్దార్ గంగారాం. ఆర్మూర్ పట్టణంలో పందులు, దోమల బెడతను తొలగించాలి. జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన టీడీపీ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయ్. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. విద్యుత్ సబ్ స్టేషన్ కు ₹1 కోటి వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు లో వోల్టేజ్ సమస్య, నిరంతర విద్యుత్ సరఫరా కోసం మామిడిపల్లి గ్రామానికి 33/11 సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామ రైతులకు విద్యుత్ సమస్య తీరిందని, గ్రామ ప్రజలకు గృహ విద్యుత్ సమస్య తీరిందని అన్నారు. ₹1 కోటి ఖర్చుతో నిర్మిస్తున్నామని, గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా విద్యుత్ ఉప కేంద్రం నిర్మించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిఈ సాలియా నాయక్ కు సూచించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ రవి గౌడ్, జడ్పీటీసీ సాందన్న, ఎంపీపీ పోతు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్, కౌన్సిలర్ రమాకాంత్, విద్యుత్ శాఖ ఏడీఏ లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీలు కాశీరాం, రాజగంగారాం, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మామిడిపల్లి గ్రామంలో, ఇదే మామిడిపల్లి గ్రామంలో రైతులు ఉద్యమం చేసి అక్కడి నుంచి వస్తే రైతుల కడుపుల్లో బుల్లెట్లు దించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి కాదా? ఆనాడు స్పీకర్ గా ఉన్న ఆయన కాదా? ఇవాళ మేము వచ్చిన తర్వాత దాదాపుగా 11.5 కోట్లు మేము వారు ఇవ్వలేనివి, వారు డబ్బులు అడిగితే చేయలేని 11.5 కోట్లు మేము ఇప్పిస్తే మా మామిడిపల్లి రైతాంగానికి కూడా ఎర్రజొన్న రైతుల బకాయిలు వచ్చినాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. 9 గంటల కరెంటు ఇవ్వమని చంద్రబాబును అడిగితే హైదరాబాద్ పోతే ట్యాంక్ బండ్ దగ్గర గుర్రాలతో దొక్కిచ్చి రైతుల కడుపుల్లో బుల్లెట్లు దించింది చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 9 గంటల విద్యుత్ ఇస్తా ఉన్నారు. 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ 2009లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2014 దాకా ఇవ్వలేకపోయారు. ఏమైందా అంటే మేము ఇవ్వలేం, తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పి. కానీ మేము వచ్చిన తర్వాత 450 కోట్లు మేమిస్తే వారు మాట్లాడతారు ఏదో చిన్నది 700 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఉంది. ఎస్, రైతాంగానికి ఇవ్వాలా, ఒక రోజు లేట్ అయింది వచ్చి దానికి క్షమాపణ కోరుతా ఉన్నాం రైతులని. కానీ మేము ఇస్తున్నాం, ఇవ్వబోతా ఉన్నాం. వారు 5 ఏళ్లలో ఇవ్వకపోతే అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు ఈ కపట ప్రేమ రైతుల మీద అని చెప్పి నేను సురేష్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రైతుల మీద ప్రేమ ఎప్పుడు ఏడ దోతి కట్టుకుని ఏడ పార కట్టుకుని వ్యవసాయం చేసుకున్నాడో ప్రజలకు చెప్పాల్సిందిగా నేను ఆయన కోరుతా ఉన్నా. ఇక విద్యార్థుల మీద ప్రేమ, విద్యార్థుల యువగర్జనాన్ని పెట్టింది మన ఆర్మూర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి. ఎక్కడయ్యా ఈ 4,820 కోట్ల ఫీ రిమర్స్మెంట్ ఎవరి పుణ్యమయ్యా? మీరు చెల్లించలేని పైసలు, మీరు ఇవ్వలేని బకాయిలు మా మీద, మా నెత్తి మీద వేస్తే ఆ శనిని మేము ఇయ్యాల ఓడిపించుకుంటా ఉన్నాం. మేము ఫీ రింబర్స్మెంట్ మేము 3,280 కోట్లు ఇచ్చినాం. మేము రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మేము రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. రైతులకు ట్రాక్టర్లు ఇస్తా ఉన్నాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాం. రైతు రుణాలు
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17,500 కోట్ల రూపాయల రైతు రుణాలు మార్చేసి 3 దఫాలుగా ఒక్కొక్క రైతుకు 75,000 ఇస్తే ఆయన అంటున్నారు రైతు రుణాలు అంటుండ్రు. ఆయన కన్ను లేని కబోదురుగా మాట్లాడితే మేము ఏం చెప్తామండి? ఒక్క రైతుకు 75,000 ఇప్పటికే బ్యాంకులలో ముట్టిపోయినాయి. దాన్ని కూడా విమర్శిస్తారు. కాంగ్రెస్ నాయకుల పని ఈ రాష్ట్రంలో ఈ ఆర్మూర్లో ఏముందంటే మేము ఎస్ అంటే వాళ్ళు నో అనాల, మేము అవునంటే వారు కాదనాల. ఇది తప్ప మతి భ్రమించి పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమవుడే కాకుండా ఈ ఓట్ల రద్దుతోని 70 ఏళ్లలో ఈ దేశాన్ని దాచుకున్నది బ్లాక్ మనీ బయట పెట్టలేక బయట పెడితే మా బతికెట్లా అని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఈ సురేష్ రెడ్డి మధు యాష్కి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పసుపు గురించి పాదయాత్ర చేసినాం, పసుపు గురించి ధర్నా చేసినాం, పసుపు గురించి హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళాం, పసుపు నుంచి గౌరవనీయులు మా ఎంపీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం, అక్కడ జయలలిత గారిని కలిసాం, అక్కడ కేరళ ముఖ్యమంత్రిని కలిసాం, అక్కడి నుంచి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసాం మా ఎంపీ గారి ఆధ్వర్యంలో. తర్వాత లక్కంపల్లి సజ్జు భూములు నిన్నగాక మొన్న ఆచార్య బాలకృష్ణాని 35,000 కోట్ల అధిపతి, దేశంలో కానీ ప్రపంచంలో 20 ధనవంతుడు, ఆయనను తీసుకొచ్చి మా రైతన్నలకు పసుపు ఫ్యాక్టరీ పెట్టిస్తా అంటే దాని మీద విమర్శలు చేస్తాడు మా ఎంపీ మధు యాష్కి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే దేశ చరిత్రలో ఏ ఎంపీకి లేని చరిత్ర ఆయనకుంది. ఆయనకు వచ్చిన నిధులు వాపసు పోయినాయి. దేశంలో ఏ ఎంపీ కూడా వచ్చిన నిధులు వాపసు పోయిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు ఆయనే మధు యాష్కి గౌడ్ గారు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఓసీలు ఎవరికన్నా తెలుసా? మంత్రిని గ్రామంలో ఇచ్చాం, ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఒక 200 మందికి ఇచ్చాం. ఇన్ని పనులు మేము ఇస్తా ఉంటే ఇంకా కూడా విమర్శించడం తగ్గదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సుమారు సంవత్సరం నుంచి కూడా మన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం నిన్ననే అన్నగారు చేయడం వల్ల చేశారు. కానీ అది తోడేం ఆ ల్యాండ్ లో ఇబ్బంది జరగడం వల్ల లేట్ అయింది. అందరు కూడా రైతాంగాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మనందరికి కూడా కరెంట్ తోని 24 గంటల కరెంట్ ఇచ్చి మన ప్రాంతంలో సబ్ స్టేషన్ మనకు శాంక్షన్ ఇప్పించిన అన్నగారికి గ్రామ సర్పంచ్ గా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు నా మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా మరి మన గ్రామంలో సుమారు 2,000 జీపీల నుండి మరి మా రైతు అన్నలకు 1000 గజాలు, అదేవిధంగా మా మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎక్కడ లేని విధంగా మరి అభివృద్ధి చేద్దాం. మరి జీపీలాన్ యూడు రవి అని కూడా నాకు అన్నగారు చెప్పగానే నాకు మరి మన కాళ్ళకి మన పాత అందరికి. కాకపోతే ఇంకొకటి ఏంది అంటే ఇవాళ ముహూర్తం చేసినందుకు చాలా సంతోషం ఉంది. కానీ ముందున తొందరగా అయ్యే పని చూడండి అని మా యొక్క కోరిక. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ ను నేడు డిచ్పల్లి సిఐ తిరుపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ ఫైల్స్ గురించి, ఇతర కేసుల వివరాల గురించి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ తిరుపతి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నూతనంగా కమిషనరేట్ గా ఏర్పడిందని చెప్పారు. కమిషనర్ ఆదేశాల మేరకు నేడు జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినట్టు చెప్పారు. పోలీస్ వ్యవస్థలో ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు మార్పు జరగాలని, కేసుల విషయంలో సమగ్రవంతంగా పనిచేయాలని అన్నారు. పనితనంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి పాత పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నిజామాబాద్కి కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత మన కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు పోలీస్ స్టేషన్ జక్రాన్పల్లి విజిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి యొక్క ఆదేశాలు ఏమిటంటే పోలీస్ వ్యవస్థలో ఎస్పీ స్థాయి నుండి కమిషనరేట్కు అప్గ్రేడ్ అయింది కాబట్టి పోలీసు పనితనంలో కూడా మార్పు ఉండాలి. అలాగే పాత కేసుల పరిష్కారంలో కానీ, పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్లో పరిష్కారంలో కానీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షీ టీమ్స్ కానీ సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఆదేశాలు ఈరోజు పోలీస్ స్టేషన్లో సిబ్బందిని కలిసి వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే పనిచేసినట్లయితేనే ప్రజల యొక్క మన్నన పొందే అవకాశం ఉంటుందని, అదేవిధంగా పాత కేసుల పెండింగ్ పరిష్కారానికి గాను తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలేజు విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ ఈవ్టీజింగ్కు అవకాశాలు ఉన్నాయి కాబట్టి బస్ స్టాప్లలో కానీ మన డివిజన్ స్థాయిలో ఒక మహిళా షీ టీమ్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు
రొటీన్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ కూడా ఏదో ఒక రోజు డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ రోజు బయట వాళ్ళకు కనిపించకుండానే వీళ్ళు నిఘా పెట్టి వీడియో రికార్డింగు, వాయిస్ రికార్డింగు, ఈవ్ టీజింగ్స్ మొదలైనటువంటివి నోటీస్ చేసినట్లయితే చేసి వాటిని పకడ్బందీగా మొదటి దఫా కౌన్సిలింగు, రెండవ దఫా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. కేసు నమోదైన వెంటనే తక్షణము స్పందించడము, అదేవిధంగా దర్యాప్తులో వేగవంతము, అదేవిధంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ, అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసులు కానీ మొదలగు వాటిలో కూడా టెక్నాలజికల్గా అప్గ్రేడ్ అవుతూ ఈ దర్యాప్తును సమర్థవంతంగా చేయడం మొదలైనటువంటి విషయాల్లో కూడా గతంతో పోల్చినట్లయితే చాలా మార్పు వచ్చింది. ఇంకా ముందు కూడా ఆధునికతను సంతరించుకుంటూ దర్యాప్తులో సమర్థతను పెంచడానికి కృషి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలం మామిడిపల్లి వెంకటేశ్వర్ కాలనీలో నూతన మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మామిడిపల్లి ఒకే గ్రామానికి 40 కోట్లు మంజూరు చేయించానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పవర్ లేని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక విమర్శలకు దిగుతున్నాయని ఆయన అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో డ్వాక్రా మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా డ్వాక్రా మహిళా సంఘాలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘం భవనాలు నిర్మాణమవుతున్నాయని అన్నారు. కేవలం మామిడిపల్లి గ్రామానికి 40 కోట్లు మంజూరు చేయించానని, రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ సబ్స్టేషన్, గ్రామ పంచాయతీ భవనం, పూడికతీత పనులు చేయించామని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని, దమ్ముంటే బహిరంగ చర్చలకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆర్మూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధి చెందలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేస్తున్నారని, దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అనంతరం సర్పంచ్ రవిగౌడ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు చేయలేని పనులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్నారని, ఇంకా ఎన్నో పనులు చేయవలసి ఉందని, ఎప్పుడూ తమ వెంట ఉంటూ పనులు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాందన్న, ఎంపీపీ పోతు నర్సయ్య, ఎంపీటీసీ కాశీరాం, రాజగంగారాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇట్టెడి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మండల పరిషత్ వైస్ చైర్మన్ ఇట్టెడి బాజన్న, డ్వాక్రా మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అత్యధిక సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు గతంలో చాలా సార్లు మాట్లాడేది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఎగతాళి చేసేది. మా మామిడిపల్లి గ్రామం అంటే మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామం, నేను సొంతంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నిధుల నుండి మరి 1 కోటి రూపాయలతో ఇవాళ మామిడిపల్లి గ్రామానికి సబ్ స్టేషన్ ఇస్తా ఉన్నాం. ఒక్క మామిడిపల్లి గ్రామంలోనే దాదాపుగా 1650 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు మామిడిపల్లి గ్రామంలో చెరువుల పూడిక తీస్తా ఉన్నాం. మామిడిపల్లి మీదుగా రైల్వే స్టేషన్ తీసుకెళ్తా ఉన్నాం. మామిడిపల్లి గ్రామం నుంచి పెరికిడి గ్రామం రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపుగా 7.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. ఇట్లా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మన నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు చేయలేని పనులు, వారికి చేతగాని పనులు, వారు వదిలేసిన పనులటువంటి అనేక పనులు, ఉదాహరణకి రెవెన్యూ డివిజన్ 40 సంవత్సరాల నుంచి కావాల్సినటువంటిది వారికి చేతగాని మేము చేసి చూపించాం. రెవెన్యూ డివిజన్ ఆర్మూర్గా మారింది. అదే 100 పడకల ఆసుపత్రి 30 సంవత్సరాల కిందనే మేము 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తామని ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పారు. కానీ ఇవాళ 100 పడకల ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిన్న మొన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇవాళ మిషన్ భగీరథ ఆధ్వర్యం, మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోనే ఆర్మూర్ రూరల్లో దాదాపుగా 350 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి దమ్మున్న ముఖ్యమంత్రిలాగా చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి. ఇట్లా ఉదాహరణలు తీసుకుంటూ పోతే 100 ఉన్నాయి. గతంలో వారు చేయలేనివి, చేతగానివి మేము పనులన్నీ చేస్తూ ఉంటే ఊరికేనే వచ్చి ఒకవైపు రైతులను, మరొక వైపు విద్యార్థులను రెచ్చగొడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన ఎంపీ గారు వచ్చి ఏదో మదియాష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఆయంలో 10 సంవత్సరాల్లో మీరు గతంలో ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే వారి కడుపుల్లో బుల్లెట్లు దించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11.5 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. రైతులకు దాదాపుగా 17,500 కోట్ల రూపాయలతో రైతు రుణాలు మాఫ్ చేస్తే ఒక ఆర్మూర్ నియోజకవర్గంలోనే 10,000 మంది రైతులకు ₹1,00,000 చొప్పున రైతు రుణమాఫీ కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇన్ని పథకాలు చేస్తూ ఉంటే ఒకవైపు ఉద్యోగస్తులు అడిగితే వారికి 43% ఫిట్మెంట్ పెంచాం. వారితో పాటు
మరి ఆర్టీసీ కార్మికులు అడిగితే వారికి 44% ఫిట్మెంట్ జీతభత్యాలు పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలకు జీతభత్యాలు పెంచాం. ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు వారికి జీతభత్యాలు పెంచాం. వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు వారికి పింఛన్లు ఇస్తూ ఉన్నాం. ఇట్లా పిల్లగాళ్ళు హాస్టళ్లలో చదువుకుంటే గతంలో దొడ్డు బియ్యం, పురుగుల పడ్డ బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ఇంకా విమర్శిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరానికి నియోజకవర్గంలో, ప్రతి గుంటాకు, మొత్తం యావత్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. ప్రతి రైతన్నను ఆదుకుంటాం. రైతులందరూ కళ్ళల్లో గలగల పారే నీళ్లు కనిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే దాని మీద మాట్లాడమే. మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అనడం వారి యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రతిపక్ష నాయకులకు, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని పెద్ద పెద్ద బుగ్గకారులతో స్పీకర్ పదవులు అనుభవించినటువంటి నాయకులకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధం. పిచ్చి పిచ్చి కూతలు చేయకండి. మీరు 42 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని పాలించారు. మీరు చేసిన పనులు ఏందో లిస్ట్ తీసుకొని మా మామిడిపల్లి ప్రజలకు తెలియజేయండి. మేము చేసిన పనులను మేము దర్జాగా చెప్తా ఉన్నాం. చెయ్యని పనులు ఏదైనా ఉంటే మీరు మమ్మల్ని నిలదీయండి అని అడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో ప్రధానంగా ఒక్కొక్క గ్రామానికి స్వయంగా తిరుగుతూ పల్లె నిద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అవి అమల్లోకి వచ్చినాయా లేవా, మరి జరుగుతున్నాయా లేవా అని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను స్వయంగా మేమే ఉండి పరీక్షించి ఇప్పటికి 18 మంది మంత్రులను, 3 కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రిని స్వయంగా 4 సార్లు మన నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిస్తే మమ్మల్ని మీద నిందలేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మామిడిపల్లి గ్రామంలో ప్రతి విషయంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాల్లో అన్నీ చేయడానికి ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. 2 బెడ్రూమ్ల ఇల్లు చెప్పినాం. ఖచ్చితంగా అది నిరంతర ప్రక్రియ. రానున్న 5 కాకపోతే 10 సంవత్సరాల్లో పేద బడుగు బలైన వర్గ అక్క చెల్లెలకు ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం. దళితులకు భూములు అన్నాం, అవి కూడా నిరంతర ప్రక్రియ. రాత్రికి రాత్రే మొత్తం దళితులకు ఇవ్వలేం. 70 సంవత్సరాల్లో మీరు చేయలేంది, మీకు చేతగాంది, మీ నుంచి కాంది 2.5 సంవత్సరాల్లో మేము ఎట్లా చేయగలుగుతామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. వాటితో పాటు అనేక కార్యక్రమాలు, ఇలా కేజీటీ పీజీ విద్య కావచ్చు, ఇతర ఏవైనా కావచ్చు, కార్యక్రమాలు కొన్ని వెనక ముందు అవుతాయి. కొంత ప్రజలు సహనం పాటించాలా. 2.5 సంవత్సరాలు 60 ఏళ్ళలో వేసుకొచ్చిన చేని మా మీద తీసుకొచ్చి పెట్టిరు. ఇలా విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ అంటారు. మేము ఫ్రీ రీఎంబర్స్మెంట్కు ఆ బకాయిలు ఎవరియండి? గతంలో కాంగ్రెస్ పాలకులు ఇవ్వలేని 3,200 కోట్లు. ఇలా ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడతారు. గతంలో 450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇవ్వకపోతే, మీరు చేయకపోతే, మీరు చేతకాకపోతే మేము 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే బహిరంగ సభకు మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పీఎస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోతి భూమన్న కోరారు. నేడు వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన బహిరంగ సభకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోతే భూమన్న మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ధర్మయుద్ధం బహిరంగ సభకు మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాజేష్, గంగాధర్, సాయన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 27న జరిగే ధర్మయుద్ధ మహాసభకు ప్రతి మాదిగ బిడ్డ, యువకులు, యువతలు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని ప్రతి మాదిగ బిడ్డకు పిలుపునిస్తున్నాము. ప్రతి సంఘంలో మీటింగ్ పెట్టుకొని ఒక్కరు లేదా ఇద్దరు మనకెందుకులే అనుకోకుండా మన జాతి కోసం ప్రతి ఒక్కరు కదిలి రావాలని పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. హైదరాబాద్లో జరగబోయే ధర్మయుద్ధ మహాసభ 21న జరగబోయే ఈ నెల విజయవంతం చేయాలి. ప్రతి గ్రామాలు, ప్రతి కుల పెద్ద మనుషులు మీటింగులు పెట్టుకొని ప్రతి గ్రామం నుండి పబ్లిక్ను ప్రజలను తరలించాలి. ఎందుకంటే మనకు ఎస్సీ వర్గీకరణ లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ లేనప్పుడు మన భవిష్యత్తు లేనట్లే. కంపల్సరీ ఇది మనకు పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుగురించే ప్రతి పెద్ద మనుషులు, ప్రతి గ్రామం, చిన్నలు పెద్దలు, ప్రతి ఒక్కరు, యూత్, ప్రతి ఒక్కరు కాదనకుండా అన్న ఇచ్చిన పిలుపు మేరకు 30 లక్షలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలి.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగారాంకు ప్రజలు పలు ఫిర్యాదులు ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ గంగారాం తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు జక్రాన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగారాం ప్రజావాణి సందర్భంగా పలువురు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగారాం మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు మండలంలోని అన్ని శాఖల అధికారులతో ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, ఆర్ఎండ్బి ఏఈ సాయిలు, ఇరిగేషన్ ఏఈ కిషన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జయప్రద, రేణుక, డిప్యూటీ తహసీల్దార్ వేణు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జక్రాన్పల్లి మండలంలో కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రకారంగా ప్రజావాణి కార్యక్రమాన్ని మండల కార్యాలయం నందు జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరూ హాజరైనారు. వారికి సంబంధించిన గ్రీవెన్సెస్ వచ్చినవి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజావాణిలో 5 పిటిషన్స్ మేము తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరి వ్యవసాయదారులకు లోన్స్ రెన్యువల్కి సంబంధించిన ఫామ్స్ను ధృవీకరించనైనది. అదేవిధంగా అటెస్టేషన్స్ కూడా లోన్ ఫామ్స్ ఇచ్చినవి కూడా వెరిఫికేషన్ చేసి వారికి పరిష్కరించడం జరిగింది. ఇదే విధంగా అన్ని గ్రామాల వారు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారని జక్రాన్పల్లి మండల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో పందులు, దోమల బెడద తీవ్రంగా ఉందని, పట్టణ ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ పాలక వర్గానికి ఎన్నిసార్లు నివేదించినా ఫలితం లేకపోవడంతో జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించినట్లు టీడీపీ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయులు అన్నారు. పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో సత్యాన్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయులు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీలో పందుల బెడద రోజురోజుకు తీవ్రంగా మారుతోందని, పందులు గుంపులుగా తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. పందులు, దోమలతో ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా సోకుతుందేమోనని ప్రజలు హడలి చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్లో ఫాంగింగ్ మిషన్ లేకపోవడంతో దోమలు విజృంభించి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయన్నారు. పందులు, దోమల నివారణకు సెప్టెంబర్ 17న కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రజల క్షేమం దృష్ట్యా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణం చర్య తీసుకొని పట్టణ ప్రజలకు పందులు, దోమల బెడద నుండి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. ఏదైతే సరైన మురికి కాలువల నిర్మాణం లేక కచ్చా రైళ్లలో పందులు శైర్యవిహారం చేస్తూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు వచ్చే ప్రాబ్లం ఉందని గత 2 నెలల నుంచి ఈ పందులను పక్క ఊరికి బయట తరలించాలని పదే విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఆ పందులను తరలించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నది. దీంతోటి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ పిల్లలకు తమకు డెంగ్యూ, మలేరియా జ్వరం వస్తుందో ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టలేని పరిస్థితులలో చాలా మధ్యతరగతి కుటుంబం, పేదరికం ప్రజలు ఉన్నారు. ఈరోజు ఏ డెంగ్యూ వచ్చినా, ఏ మలేరియా వచ్చినా ఈరోజు వేలు ఆసుపత్రుల పాలవుతున్నాయి. కాబట్టి ఆ మలేరియా, డెంగ్యూ లాంటి భయంకరమైన వ్యాధులు రాకముందే ఈ పందులను ఈ ఊరు నుంచి తరిమేయాలా. ఊరి నుంచి ఎక్కడికైనా దూరం ఒక 10 కిలోమీటర్ల దూరం తరిమేయాలని పలు సందర్భాల్లో కౌన్సిల్లో కానీ, ఇక్కడ కమిషనర్ మున్సిపల్ కార్యాలయం కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసినాం. అందులో భాగంగా ఇంకా చర్యలు తీసుకుంటలేరని ఈరోజు ఒక ప్రజావాణిలో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణిలో అయ్యా మా ఆర్మూర్లో ఇలా ప్రాబ్లం ఉందని ప్రజావాణిలో తెలియజేస్తే వారు స్పందించి ఏదైతే మినిమం మా దగ్గర దీని ద్వారా ఏదైతే మురికి కాలువల నిర్మాణం లేకపోవడం వల్ల దోమలు విపరీతమైపోయి పందులు ఇది చేయడం వల్ల, అక్కడే తిష్ట వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలా అని అడిగితే దీని మీద మేము చర్యలు తీసుకోవాలని రాస్తాం. వెంటనే చర్యలు తీసుకునేలా ఇది చేస్తామని డిసెంబర్ 6 లోపల దీని మీద మేము చేస్తామని ఒక మాట చెప్పడం జరిగింది వారు, కలెక్టర్ గారు. ఇప్పటికన్నా మేము కోరుతున్నాం, మేము ప్రజారోగ్య దృష్ట్యా ఈ యొక్క వెంటనే ఈ మురికి కాలువలలో ఏదైతే ఫాగింగ్ మిషన్లు తెప్పించేసి
దోమల నివారణకు ఈ పందులను వెంటనే ఊరికి అవతల తరిమేయాలని ఈ సందర్భంగా మరీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఆర్మూర్కు సంబంధించినటువంటి ఈ పందులు, ఈ కుక్కలు విపరీతంగా ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్నాయి. దీనిపైన నేను మొన్ననే మామిడిపల్లి వారు సర్పంచ్ వారి టీం మొత్తం మొన్ననే పందుల గురించి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సీరియస్గా పందులు ఉండద్దని చెప్తే వారం 10 రోజులు మొత్తం మామిడిపల్లిలో పందులన్నీ వెళ్ళిపోయినాయి. ఆర్మూర్ ఇంత పెద్ద పట్టణం, మేము గతంలో ఎన్నిసార్లు ఈ పందులు ఉన్నాయి ఆర్మూర్ పట్టణంలో అని చెప్తే కూడా వీధిలో వందల పందులు కనబడుతున్నాయి. అలాంటి దాని మీద చర్య తీసుకుంటారు. మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు ఒకటే అన్నారు, ఎందుకు పడతలేరు, ఎందుకు చేస్తలేరు, అవసరం అనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, షూట్ చేయొచ్చు కూడా, అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆర్మూర్ అధికారులు ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు. దీనిపైన వెంటనే చర్య పందులు ఇమీడియట్ పట్టి దూర ప్రాంతాలకు తరలించాలని మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 33/11 విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిచ్పల్లి సిఐ తిరుపతి. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సూచన. డ్వాక్రా మహిళా సంఘం భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విమర్శలు మాని బహిరంగ చర్చకు రండి. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్. ఒకే గ్రామానికి 40 కోట్లు మంజూరు చేయించా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే ధర్మయుద్ధ సభకు మాదిగ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. వేల్పూర్లో గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోతి భూమన్న. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన తహసీల్దార్ గంగారాం. ఆర్మూర్ పట్టణంలో పందులు, దోమల బెడతను తొలగించాలి. జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన టీడీపీ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.